Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం. హెవెన్ అండ్ ఎర్త్ విల్ పాస్ అవే, బట్ మై వర్డ్స్ విల్ నాట్ పాస్ అవే. ది బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 24 వర్సెస్ 35. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున దేవుడు నీతోనూ నాతోనూ మరి మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రము గతింపవని దేవుని యొక్క వాక్యము ఈ రోజున తెలియచేస్తుంది. చూడండి, మనము ప్రతిరోజు దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తూ ఉంటాం, చదువుతూ ఉంటాం. అందును బట్టి మనం వాక్యానుసారంగా దేవునికి ప్రార్థిస్తాం. దేవుడు తప్పకుండా మన జీవితాలలో వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. మన యొక్క పరిస్థితులు కానీ మన యొక్క స్థితిగతులను కూడా దేవుడు మార్చగలడు. దేవుని యొక్క మాట అనేది కూడా ఏ మాత్రము గతించిపోదు. ఇచ్చిన మాటను నెరవేర్చుకునే గొప్ప తండ్రి మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన సత్యము, యథార్థమును, నిత్య జీవము కలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. మన దేవునిలో ప్రేమ, జాలి, దయ, కరుణ ఇవన్నీ కూడా ఆయనలో నిలిచి ఉన్నాయి. ఆయన మాటలు ఏ మాత్రము కూడా వ్యర్థము కానేరదు. ఆయన తగిన సమయంలో మనలను హెచ్చిస్తాడు, మనకు సహాయమును దయచేస్తాడు. ఆకాశము భూమియు గతించునేమో గాని దేవుని యొక్క వాగ్దానం ఎన్నటికి కూడా గతింపదు. దేవుని యొక్క వాక్యము నెరవేర్చబడుతుంది. మనము అపోహపడుతూ ఉంటాం, ఈ వాక్యము మన జీవితంలో నెరవేరదులే అని అవిశ్వాసులంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ దేవుడు మన యందు నమ్మిక ఉంచిన వాడు, మనలను ప్రేమిస్తున్న దేవుడు. ఆయన తప్పకుండా మన పట్ల తన యొక్క వాగ్దానమును నెరవేర్చగలడు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచండి. మోషే కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు. దేవుని యొక్క వాక్యానుసారంగానే నడుచుకున్నాడు. దేవుడిచ్చిన ఆజ్ఞానుసారంగానే నడుచుకుని జీవించాడు. కనుకనే తన యొక్క జీవితం దేవుడు అద్భుతంగా గొప్పగాను చేసి ఉన్నాడు. దేవుడు ప్రతిదీ కూడా వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానం రీతిగానే మనం ప్రార్థించుకోవాలి. దేవుని యందు విశ్వాసముతో అడగాలి, ప్రార్థించాలి. తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. కనుక దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకెన్నో వందనాలు, స్తోత్రాలు. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో దేవా, నీవు మాతో చేసినటువంటి వాగ్దానాన్ని ఏ మాత్రమును గతింపనీయకుండా మా ఎడల నీవు చేస్తున్నటువంటి మేలులను, ఉపకారములను గూర్చి నిన్ను స్తుతిస్తూ నిన్ను మహిమపరుస్తున్నాం తండ్రి. మనుషులు వారి యొక్క స్వభావం మారిపోవునేమో కానీ ప్రవ్వా, నీవిచ్చిన మాట ఎన్నటికి కూడా మారిపోదు. నీవు నమ్మదగిన దేవుడు అని మేము విశ్వసిస్తున్నాం ప్రవ్వా. భూమియు ఆకాశము గతించిన నీ మాట మాత్రం మా ఎడల జరిగించమని, నీ విశ్వాస జీవితం అందరమును ఎదుగుదల పొందుకునే అట్టి కృపా కాపుదల దయచేయమని యేసయ్య నామమున వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.